హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలోని మా బ్యాక్‌యార్డ్ గార్డెన్ టూర్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఇది నేను సీడ్స్ పెట్టుకున్న తర్వాత గానీ ఆర్ కొన్ని ప్లాంట్స్ ఇండోర్ గ్రో చేసుకొని ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ప్లాంట్స్ సాయిల్‌లో పెట్టుకున్న దగ్గర నుంచి 2 మంత్స్ తర్వాత తీస్తున్న వీడియో ఇది. ఈ 2 మంత్స్‌లో అంత బాగా అయితే ఏం పెరిగిపోలేదు ఇవి. జస్ట్ 60 డేస్ అయితే మనకి ప్లాంట్ గ్రో అవ్వడానికే కావాలి. తర్వాత మాత్రమే మనకి పూత, పింద అయితే వస్తుంది. ఫస్ట్ నాకు ఇక్కడ చాలా హీట్ ఉండడం వల్ల పూత, పింద అయితే నిలబడట్లేదు. అలా అవుతుంది అని చెప్పి నేను ఎందుకు అని చెప్పి సెర్చ్ చేశాను. ఆర్టికల్స్ చూస్తే ఒకటి ల్యాక్ ఆఫ్ వాటర్ అయ్యుండొచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ పాలినేటర్స్ అయ్యుండొచ్చు, ఆర్ ఎక్సెసివ్ హీట్ అయ్యుండొచ్చు అని చెప్పి ఉంది. పాలినేటర్స్ అయితే నాకు చాలా హనీ బీస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలినేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా వాటరింగ్ విషయానికొస్తే డైలీ వాటరింగ్ చేస్తాం. ఇప్పుడు ఇంత ఎండలో కూడా ఇంత గ్రీన్‌గా ఉంది అంటే అది లీఫ్ వదిలిపోవట్లేదు అంటే దానికి సఫిషియంట్ వాటర్ ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎక్సెస్ హీట్ అంటే మనం ఏం చేయలేము. ఐదర్ మనం షేడ్ లాగా పెట్టుకొని ఆ షేడ్ కింద మాత్రమే గ్రో చేసుకోవాలి. సో, ఇంక నేను ఇదైతే ఎక్సెస్ హీట్ ఉండడం వల్ల ఇలా అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు పచ్చిమిరపకాయ చెట్లు చూస్తున్నారు. దానికి బ్యాక్ పుచ్చకాయ. పుచ్చకాయలయితే చాలా పండినియి కానీ పిందెలు ఒకటి మాత్రమే కొంచెం పెద్దదయింది. సో, ఇంకా ఆకుకూరలయితే చాలా అంటే చాలా వస్తున్నాయి. తోటకూర అయితే నేను ఒక 10 టైమ్స్ చేసుంటాను హార్వెస్ట్. ఇప్పుడు ఇంత హీట్ ఉండడం వల్ల అది కూడా రావట్లేదు. గోంగూర అయితే వస్తుంది బానే. గోంగూర 4-5 టైమ్స్ హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు కూడా హార్వెస్ట్‌కి రెడీగా ఉంది. అండ్ చిక్కుడుగాయ అన్నీ కూడా ఇప్పుడే పూతలు పడుతున్నాయన్నమాట. ఇప్పుడే మొత్తం ఫ్రెష్‌గా పూతొస్తుంది. దోసకాయ కూడా. అండ్ చూడ్డానికైతే చాలా గ్రీన్‌గా ఉంది. అంత బాగా గ్రో అయినియి. ఫుల్ కాస్తున్నాయి అనుకుంటున్నాం. కాకపోతే పూత, పింద నిలబడకపోవడం వల్ల మనకి అంత గ్రో అయితే అవ్వట్లేదు. ఇప్పుడు 1 వీక్ బ్యాక్ అయితే ఒక 1 వీక్ కంటిన్యూస్‌గా వర్షాలు పడ్డాయి. సో, ఈ వర్షాలకి ఇప్పుడు కొంచెం పడిన పూత అది కూడా పిందెలా ఉంది. అది గ్రో అవుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇంకా అప్‌కమింగ్ వీడియోస్ అన్నిటిలో కూడా నేను హార్వెస్ట్ వీడియోసే అప్‌లోడ్ చేస్తానని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. ఇంకా మీకేమైనా టిప్స్ తెలిసుంటే కమెంట్ చేయండి.